లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. దాంతోపాటు రుణమాఫీ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. మొదట 1,00,000 రూపాయల్లో మాఫీ అని చెప్పారు, తర్వాత 1,50,000 మాఫీ ప్రకటించారు, తర్వాత 2 లక్షల్లో కూడా మాఫీ ఆగస్టు 18 తారీఖున వైరాలో ప్రకటించారు. దీంతో పూర్తిని కూడా చెప్పారు. కానీ రైతులకు రాష్ట్రంలో 40% మంది రైతులు మాత్రమే రుణమాఫీ వర్తించింది. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకులో వాళ్ళ ఖాతాలో డబ్బులు రాలేదు. కేవలం 31,000 కోట్లలో 22,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం బ్యాంకుల్లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ మంది రైతులు ఇవాళ నష్టపోయారు. దీని ప్రభుత్వం ఏదో కొన్ని సాంకేతిక సమస్యలు చెబుతూ ఉంది. ప్రధాన సమస్య ఏంటంటే తెల్ల రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల చాలామంది రైతులు, చిన్నకారు రైతులు, పేద రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణం రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డుని కండిషన్ ఎత్తివేయాలని, దాన్ని సవరిస్తూ మళ్ళీ ఒక జీవో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ నోటి మాటల ద్వారా చెప్తున్నారు తెల్ల రేషన్ కార్డు లేకుండా ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ రాతపూర్వకంగా ఇచ్చిన జీవోలో మాత్రం తెల్ల రేషన్ కార్డు కండిషన్ పెట్టారు. అధికారులు దాన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి రుణమాఫీ చాలామంది రావడం లేదు. దాన్ని తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2 లక్షలకు పైగా ఉన్న వాటిని కూడా మాఫీ చేయడం లేదు. 2 లక్షల లోపు ప్రభుత్వం మాఫీ చేయాలి. రైతుకు రుణం ఎంత ఉన్నదో 2 లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. 42 లక్షల మంది రైతులకి రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో 30% మంది మాత్రం రైతులకు రుణమాఫీ రావడం జరిగింది. దాదాపు 3,71,000 పైగా రైతులు ఉంటే కేవలం 1,15,000 మంది మాత్రమే ఖమ్మం జిల్లాలో రుణమాఫీ వర్తింపజేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అందుకనే దీన్ని వ్యతిరేకిస్తూ 27వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ముందు ధర్నాలకు తెలంగాణ రైతు సంఘం పిలిపించింది. ఈ రైతు సంఘం యొక్క ధర్నా, ఈ ఆందోళన కార్యక్రమాలకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మద్దతు తెలియజేస్తాం. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ తరఫున ప్రతి అర్హతున్న రైతుకి రుణమాఫీ వచ్చేదాకా సిపిఎం పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తాం.